ఇటలీలో నార్మల్ డేస్ విఎస్ వీకెండ్ డేస్. ఇక్కడ నార్మల్ డేస్ వీకెండ్స్‌లో ఎలా ఉంటారో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. To the center of a nebula, traveler, time traveler. Center of the star to the center of a nebula. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ చూడండి. ఇక్కడ వీక్లీ మార్కెట్ ఎలా ఉంటుందో, ఏమేమి ఉంటాయో, ఏమేమి దొరుకుతాయో, ఏమేమి అమ్ముతున్నారో అన్నీ కూడా డీటెయిల్‌గా ఒక లాంగ్ వీడియో అనేది చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ పెట్టాను చూడండి. ఇటలీలో నార్మల్ డేస్‌లో రోడ్స్ అనేవి చాలా ప్రశాంతంగా ఉంటాయి చూసారా? ఇక్కడ టైం 5 అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ప్రశాంతంగా ఎంత మంచిగా ఫ్రీగా ఉన్నవి. అదే మన వీకెండ్స్‌లో అయితే మరి చెప్పవసరం లేదు. చాలామంది అలా రోడ్ పైన ఎంత బీభత్సంగా జనాలు ఉంటారంటే అంతమంది ఉంటారు. అలా తిరుగుతూ ఉంటారు. ఇలాగ రెస్టారెంట్స్‌లో బయటన కూర్చొని చిల్ అవుతుంటారు. ఇక్కడ మాక్సిమం అన్ని రెస్టారెంట్స్ కూడా ఇలా రోడ్ పైనే చైర్స్ ఏసి 90% కూడా ఇలానే ఉంటాయి. కొన్ని మాత్రమే కొన్ని రూమ్స్ లాగా ఉంటాది. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు ప్రతి మంత్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటాయి. ఇక్కడ నవంబర్ అంటే ఈ మంత్‌లో వస్తారు, ఎక్కువ మందొస్తారు. ఆ మంత్‌లో అని లేదు. ఇక్కడ వింటర్, సమ్మర్ అని లేదు. ప్రతి మంత్ కూడా టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు. ఇవన్నీ చూసారా ఖాళీగా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా రెస్టారెంట్స్. ఇవి వీకెండ్స్‌లో అయితే ఫుల్ క్రౌడ్‌గా ఉంటది. మొత్తం ఎంజాయ్ చేస్తుంటారు కదా! మరి అస్సలు చెప్పవసరం లేదు చూడండి. ఇక్కడ రెస్టారెంట్ వస్తుందా? అక్కడ బయటన ఎంత మంచిగా కూర్చొనున్నారు అందరూ. వాళ్ళ ఫ్రెండ్స్‌తో అలా కూర్చొని, ముచ్చట్లు పెట్టుకొని, అలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుల్ మొత్తం ఎంజాయ్. ఇక్కడ వీకెండ్స్ అంటే ఎంజాయ్. నార్మల్ డేస్‌లో అయితే వీళ్ళు అందరూ కూడా జాబ్‌కి వెళ్ళిపోతారు కాబట్టి అంతగా కనిపించరు. వీకెండ్స్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్‌తోని జనాలతో కళకళలాడిపోతుంటాయి. ఇక్కడ వీళ్ళందరూ చూస్తుంటే మన ఊర్లోని అంటే బయటన కూర్చొని అలా అంతమంది కూర్చొని మాట్లాడుకునేవారు. అవి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కదా మొబైలు, టీవీస్ అని ఫుల్ బిజీ అయిపోయారు అందరూ కూడా. ఇప్పుడు వీకెండ్స్‌లో చూసారా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకా 6:00కి మరి చెప్పవసరం లేదు. ఇదొక టూరిస్ట్ ప్లేస్ ఇది. చర్చ్ ఇది. దీనికి ఇంకా ఫ్రంట్‌కెళ్తే ఇంకో చర్చ్ ఉంటాది. దానిలో ఇంకా దీనికోసం లాంగ్ వీడియో తీస్తాను. నా ఛానల్ ఇది ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది కూడా వెహికల్ ఉంది చూసారా? అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ సాంగ్స్ ఇవి పాడుతారనమాట ఇప్పుడు అని సెర్చ్ చేస్తున్నారు. మేము అంతవరకు టైం అయిపోతుందని మేము అంతవరకు వెయిట్ చేయలేదు. మేము మూవ్ అయిపోయాం అక్కడి నుండి. చూసారా రోడ్స్ ఎలాగ వీకెండ్స్‌లో కళకళలాడిపోతున్నాయి. మన సైడ్ జాతరలానో ఇటువైపు వీకెండ్స్ అలానా అలా ఉంటారనమాట. మన పొరుగోళ్ళు వీళ్ళందరూ కూడా. మన పొరుగోళ్ళు అంటే అర్థం చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఫేస్ చూసుంటేనే. ఇది ఐస్ క్రీమ్ షాప్. ఇక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట ఇది. దీంట్లో అంటే కాఫీలో ఒక సైడ్ కాఫీ, ఒక సైడ్ ఐస్ క్రీమ్ 2 కూడా మిక్స్ అయ్యి పిస్తా వేరే వేరే ఫ్లేవర్స్‌లోని మంచిగా ఉంటాయన్నమాట. ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా క్రౌడ్‌గా ఉండే లోపల. మేము మరి వెళ్ళలేదు. ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ ఆల్రెడీ నా షార్ట్స్ చూసుంటే మీకు తెలిసుంటది. ఇది అర్థమైపోయి ఉంటది. ఇవన్నీ కూడా నేను షార్ట్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. ఇక్కడ రోడ్ సైడ్ జ్యువెలరీ ఇంకా డ్రెసెస్ అనేవి చాలా బావుంటాయి. ఇక్కడ గోల్డ్ చెప్పాను కదా! గోల్డ్ మనకెలానో ఇటువైపు రోజ్ గోల్డ్ అలా అన్నమాట. ఇక్కడ సింపుల్‌గా అయితే చాలా బావున్నాయి. చైన్స్ అయితే చెప్పవసరం చాలా సన్నంగా ఇక్కడ చాలా సన్నంగా వేసుకుంటారు. చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. డిజైన్స్ అయితే వేరే వేరేగా ఉన్నాయి. చాలా బావున్నాయి. నాకు చాలా నచ్చాయి. నేను తీసేసుకున్నాను కొన్ని. మోడల్స్ అయితే చెప్పవసరం లేదు. వేరే వేరే డిజైన్స్‌లో అయితే సూపర్‌గున్నాయి. ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ ఇక్కడ చాలా బావుంటది. ఇక్కడ వేసేసుకుంటారు కదా! చూస్తాను. చాలా అనిపిస్తది. చూసారా అతను కెమెరా చూసి అలా నవ్వుతున్నారు. చెప్పాను కదా! ఒక ప్లేస్‌కి వస్తున్నామని. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఆ వీడియో చూడండి. చూడండి బ్యూటిఫుల్ జ్యువెలరీ చూసారా? ఎలా బ్రాస్లైట్స్, చైన్స్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. ఇక్కడ 1 యూరో షాప్ ఉంది. ఇదిగో దగ్గరలో ఉన్నాము. ఆ 1 యూరో షాప్‌కి వెళ్తున్నాము. 1 యూరో ఏది కొన్నా 1 యూరో అనమాట. ప్రతిది కూడా. చూడాలి మరి ఏవి ఉన్నాయి, ఏం లేవు. లోపలికి వీడియో తీయడానికి అలౌ చేస్తారో లేదో కూడా చూడాలి ఒకసారి. కొన్ని షాప్స్ అనేది వీడియో తీస్తుంటే అలౌ చేయడం లేదు. కొన్ని షాప్స్‌కి మాత్రమే అలౌ చేస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తున్నారు అనేది. లోపలికి వెళ్తే వీడియో తీస్తే ఏమంటున్నారో ఏంటో దాన్ని బట్టి నేను చూపిస్తాను. ఇవన్నీ జ్యువెలరీ. ఇగో వస్తాం 1 యూరో షాప్‌కి ఈ సైడేని. ఇదిగో అండి ఈ షాపే 1 యూరో షాపు. ఈ సైడ్ ఉంది కదా! ఇదేని.
ఇవన్నీ కూడా 1 ఇయర్ అనమాట. ఏది కొన్నా 1 ఇయర్ అని చూడాలి. వాళ్ళేమంటారో ఇంక తెలియదు. కెమెరా అయితే తీస్తున్నాను వీడియో అయితే. నేను కొంతవరకు చూపిస్తాను. అంత అలౌ చేస్తే మొత్తం చూపిస్తాను. లేదంటే ట్రై చేస్తాను మాక్సిమం చూపించడానికి. ఓకేనా? ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా 1 ఇయర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.